అందరికీ నమస్కారం. 'మోహన్ బాబుకి 10 ఏళ్ల జైలు. తీవ్ర దుఃఖంలో కుటుంబం.' ఈ విషయాలను తెలుసుకుంది వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నటుడు మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టినట్లు తెలుస్తోంది. టీవీ జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించి ఇంతకు ముందు పోలీసులు భారత న్యాయ సంహిత బీఎన్ఎస్‌లోని 118 కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్న పోలీసులు తాజాగా 109 సెక్షన్ కింద కేసును మార్చినట్టు తెలుస్తోంది. అయితే 118 సెక్షన్ భారత న్యాయ సంహిత 2023లోని 118 సెక్షన్ ప్రకారం ఎవరిపైనైనా దాడి చేసినా, గాయపడేలా చేసినా, ప్రమాదకర ఆయుధాలు వాడినా కేసు నమోదు చేస్తారు. దీనికి మాక్సిమం 3 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ. 20,000 వరకు జరిమానా లేదా 2 పడే వరకు ఆశ ఉంది. అదేవిధంగా గాయం తీవ్రంగా ఉంటే జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. అదేవిధంగా భారత న్యాయ సంహిత 2023లోని 109 సెక్షన్ ప్రకారం ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. అయితే దీని కింద 10 ఏళ్లు జైలు, జరిమానా కూడా ఉంటుంది. ఈ హత్యాయత్నానికి తెగబడినప్పుడు బాధితులకు గాయాలైతే శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే జీవిత ఖైదు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి మరణశిక్ష కూడా విధిస్తారు. అదేవిధంగా జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించి మోహన్ బాబు హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేయలేదన్నది వినిపిస్తున్న టాక్. ఆయన అసహనం, ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారని చాలామంది అంటున్నారు. మరి అలాంటప్పుడు పోలీసులు అత్యధికంగా కేసు రాశారా అనేది చర్చగా మారింది. అయితే జర్నలిస్ట్‌పై దాడి ఘటన తర్వాత మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు బీపీ, హైటెన్షన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, కంటి కింద వాపు వంటి సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కనీసం 2 రోజుల పాటు ఆయనకి ట్రీట్‌మెంట్ అవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ మోహన్ బాబు ఆసుపత్రి నుంచి ప్రెస్ మీట్ పెడతారని తెలిసింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.